Hi friends, welcome back to my channel Study Affairs. ప్రాజెక్ట్ సక్షమ్ను ఏ సంస్థలు సంయుక్తంగా ప్రారంభించాయి? కరెక్ట్ ఆన్సర్ NHAI అండ్ వరల్డ్ ఫౌండేషన్. ప్రాజెక్టు సక్షమ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ గ్రామీణ మహిళలకు నైపుణ్యం మరియు ఉపాధి కల్పన. ప్రాజెక్టు సక్షమ్ లబ్ధిదారులలో మహిళల వాటా ఎంత? కరెక్ట్ ఆన్సర్ 80%. ప్రాజెక్టు సక్షమ్ కింద దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రాలు ఎన్ని? కరెక్ట్ ఆన్సర్ 12 కేంద్రాలు. ఇటీవల భారత్ ఏ దేశంతో 3 కోట్ల రూపాయలు బాలికా విద్యా ఒప్పందం కుదుర్చుకుంది? కరెక్ట్ ఆన్సర్ UAE. UAE తరపున భారత్లో ముడి చమురును నిల్వ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏది? కరెక్ట్ ఆన్సర్ అడ్నాక్. భారత్ UAE ముడి చమురు నిల్వ ఒప్పందం ప్రకారం SPR ఏ నగరంలో పెంచుతారు? కరెక్ట్ ఆన్సర్ విశాఖపట్నం. భారత్ UAE మధ్య ముడి చమురుతో పాటు ఏ గ్యాస్ సరఫరాపై ఒప్పందం కుదిరింది? కరెక్ట్ ఆన్సర్ వంట గ్యాస్. ప్రధాని మోదీ అబుదాబి పర్యటనలో భారత్ UAE మధ్య ఎన్ని ఒప్పందాలు కుదిరాయి? కరెక్ట్ ఆన్సర్ 7. భారత్ వివిధ రంగాల అభివృద్ధి కోసం USA నుండి ఎంత మొత్తం రుణం తీసుకోనుంది? కరెక్ట్ ఆన్సర్ $5 బిలియన్. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా గుజరాత్లో భారత్ షిప్ రిపేర్ క్లస్టర్ ఎక్కడ ఏర్పాటు చేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ వడినార్. భారత సాయుధ దళాలు స్విఫ్ట్ రెస్పాన్స్ శక్తి అభివృద్ధి కోసం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఫ్రాన్స్. కింబర్లీ ప్రాసెస్ ఇంటర్సెషనల్ మీటింగ్ 2026లో ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ముంబై. కింబర్లీ ప్రాసెస్ దేనికి సంబంధించిన అంతర్జాతీయ చొరవ? కరెక్ట్ ఆన్సర్ సహజ వజ్రాలు. వజ్రాల వ్యాపారంలో భారత్ ప్రతిపాదించిన 3C విజన్లో లేనిది ఏది? కరెక్ట్ ఆన్సర్ కాస్ట్ రిడక్షన్, ఖర్చు తగ్గింపు. కాన్ఫ్లిక్ట్ డైమండ్స్ అడ్డుకోవడానికి కింబర్లీ ప్రాసెస్ ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? కరెక్ట్ ఆన్సర్ 2000 సంవత్సరంలో. జెనీవా హైనా అడ్వకసీ బ్రీఫింగ్లో ఉన్నత స్థాయి చర్చలు జరిపిన అమెరికా అధ్యక్షుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ జో బైడెన్. జెనీవాలో చైనాతో ఉన్నత స్థాయి చర్చలు జరిపిన అమెరికా అధ్యక్షుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ డొనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్షుడు చైనా పర్యటనలో బోయింగ్ నుండి ఎన్ని విమానాలు కొనుగోలు చేస్తామని ప్రకటించారు? కరెక్ట్ ఆన్సర్ 200 విమానాలు. అమెరికా చైనా మధ్య ఆర్థిక సంబంధాల సమస్యలు పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన వేదిక ఏది? కరెక్ట్ ఆన్సర్ బోర్డ్ ఆఫ్ ట్రేడ్. అమెరికా చైనా AI సెమీకండక్టర్ చర్చల్లో పాల్గొన్న టెల్సా CEO ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఎలాన్ మస్క్. 2026 ఆసియా బాక్సింగ్ U15 ఛాంపియన్షిప్లో భారత్ ఎన్ని పతకాలు సాధించింది? కరెక్ట్ ఆన్సర్ 20 పతకాలు. ఆసియా బాక్సింగ్ U15లో భారత్ ఎన్ని స్వర్ణ పతకాలు గెలిచింది? కరెక్ట్ ఆన్సర్ 9. U15 బాలుర 33 kgల విభాగంలో స్వర్ణం గెలిచిన భారత బాక్సర్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ యష్ కుమార్. U15 గర్ల్స్ విభాగంలో భారత బాలికల జట్టు ఎన్ని స్వర్ణాలు గెలిచింది? కరెక్ట్ ఆన్సర్ 7. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.